ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం నుండి, ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలను సింహాసనమందు ఆసీనునయుండి వాని ఎదుట సాగిలపడి, యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నువ్వు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పును. తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట ఏసిరి. యోహాను గారు పద్మాస ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు శిష్యులందరిలో చివరన మరణించిన ఈ మహాభక్తుడు యేసు రొమ్మున ఆనుకున్నవాడు. గ్రీకు తత్వజ్ఞానానికి దీటైన సువార్తను చెప్పిన ఆ యోహాను సువార్త రాసిన ఈ శిష్యుడు తాను చూసిన దర్శనంలో ఒక విలువైన మాటలను సంకేతాలుగా మనకు రాస్తున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభువా నీకే చెందాలి అన్న దర్శనం చూస్తున్నాడు. ఈ మధ్యకాలంలో మహారాష్ట్ర వెళ్ళినప్పుడు మిషనరీ సేవా విధానంలో మీకు ఏపీ మీద మమకారం లేదని అడిగినప్పుడు విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చారండి మన తెలుగు రాష్ట్రాలను గురించి. ఏమన్నారో తెలుసా? మీ తెలుగు రాష్ట్రాలలో హీరో వర్షిప్ ఎక్కువ అన్నారు. ఏంటంట? హీరో వర్షిప్, వ్యక్తిని ఆరాధించే విధానం ఎక్కువ తెలుగు రాష్ట్రాలలో. నిజమే కదండి. బోధకుడికి ఇచ్చే విలువ ఈరోజు దేవునికి లేదు. వ్యక్తిని ప్రేమించేంత విలువ ఈరోజు బైబిల్ను పట్టుకున్న మనకి చర్చస్సులో ఆరాధన లేదు. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు సమస్త ఘనత దేవుడికి చెందాలని దర్శనంలో యోహాను చేత మాట్లాడుతున్న దేవుడు నిజంగానే సంఘాలలో దేవునికి మహిమ ఘనత కలుగుతుందంటే ఎక్కడ కలుగుతుందో చెప్పండి? వ్యక్తులకు పెద్దపేట ఈరోజు, సంస్థలకు పెద్దపేట ఈరోజు. దేవుణ్ణి సంఘం బయట నిలబెట్టేశారు. సంఘం వెలుపలకు ఆయన పోయి తలుపునద్ద నిలుచొని తట్టుచున్నాడు. ఏమైంది? సంఘం లోపల వ్యక్తులు కూర్చున్నారు. ఈరోజు వ్యక్తులకి లోబడిపోయిందండి సంఘం. రాజకీయ నాయకులకు సభ్యులు ఉన్నట్టుగా, సినీ వర్గానికి ఫ్యాన్స్ ఉన్నట్టుగా, ఈరోజు క్రైస్తవ ఈ సోకాళ్ళ బోధకులకు కూడా తామును నమ్ముకొని తమనే పూజిస్తున్న గొర్రెల స్వభావం కలిగిన మనుషుల్ని బలి తీసుకుంటున్నారంటే దేవుని మహిమను దొంగిలిస్తుంది ఈరోజు క్రైస్తవ నాయక వ్యవస్థ. ఇది చెప్పాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మనుషులుగా మనం మనిషిని చూస్తే మన స్థితి ఏంటో మనకు అర్థం కాదు. మనుషులుగున్న మనం దేవుని మహిమను చూస్తే మనం ఏంటో మనకు అర్థం అవుతుందండి. నేను చాలా ఘనకార్యాలు చేస్తున్నాను, నా క్రియలు నీతికి సంబంధించినవి, నా క్రియలు నీతి కొలమానంలో కొలమానం వేసుకుని చూసుకుంటే నేను నీతిమంతుడని ఫీల్ అయ్యాడు ఒక ఆయన యెషయా గారు. ఎప్పుడైతే దర్శనాన్ని చూశాడో, దేవుని వెలుగును గ్రహించాడో, వెంటనే వాపోయాడు, నా క్రియలన్నీ మాసిన వస్త్రాలు అన్నాడు. దేవుణ్ణి చూస్తే మన స్థితి ఏంటో మనకు అర్థం అవుద్ది. మనుషులను చూస్తే వాడిలా మనం ఉండాలనుకుంటాం. ఈరోజు చూడండి, ఎక్కడ మీరు క్రైస్తవ యువతను టచ్ చేసి చూడండి, వాట్సాప్లోనే అయ్యగారి ఫోటోలే, ఫేస్బుక్లోనే అయ్యగారి ఫోటోలే. మరి దేవుడు, ఆ దేవుడు ఎవడున్నాడు మాకేం తెలుసు అంటారండి. ఇలా అన్నందుకు ఈ మధ్య చాలామందికి నొప్పి వచ్చేస్తుందట.
నువ్వు ఆరాధింపబడుతున్నప్పుడు దేవుణ్ణి కాదని దేవుని మహిమను నువ్వు దొంగిలిస్తున్నప్పుడు దేవునికి రాదా బాధ? అసలు మనమే తప్పు చేస్తామండి, వ్యక్తులకు పెద్ద పెట్టేసి. వాడిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. గౌరవించి తప్పులేదు, ప్రేమించి తప్పులేదు. గుండెల్లో పెట్టుకుంటే దేవుడి స్థానాన్ని దొంగిలించడానికి మనమే అవకాశం ఇస్తున్నాం. సమస్త మహిమ ఘనత సమస్త విషయాల్లో దేవుడే ఘనతగా అర్హుడు. మనుష్యుడెవడండి? యేసుక్రీస్తుని మోసిన గాడిదకు ఘనత వచ్చిందా? లేదు. మోసిన దానికే ఘనత లేదు. వాక్యాన్ని అందిస్తూ మధ్యవర్తులుగా ఉన్న మనకెంతకంటే ఘనతలు? వారిని పూజిస్తే మనం కూడా నరకానికి అర్హులం అన్న సంగతి మర్చిపోకండి. ఇవ్వాల్సిన స్థానం, సహోదర ప్రేమను ఇవ్వాల్సిన స్థానంలో పంచాల్సిన పరిస్థితుల్లో పంచండి. దేవుని కన్నా బోధకునికి ఎక్కువ పెద్దపేట వేస్తే ఆయన్ని ఎలుపల నిలబెడతాం. సంఘం ఎలుపల ఆయన తలుపునద్దు నిల్చుని తట్టుచూనే ఉంటాడు. మనకు తెలియకుండా ఘరానాగా మోసపోతామండి. వ్యక్తుల్ని ఎందుకు నమ్మాలి చెప్పండి? దేవుని వెలుగులోనికి జరగడం నేర్చుకోండి. దేవుని వెలుగును చూడడం నేర్చుకోండి. మన స్థితి ఏంటో మనకు అర్థమవుద్ది. ఒకరోజు అద్భుతాలు చేశారు యోహాను గారు, పేతురు గారు. వారు వాడిన భాషా శైలి ఈరోజు బోధక ప్రపంచానికి సవాలు చేస్తుందండి. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, త్వరగా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు దీనిని చూసి, ఇశ్రాయేలులారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? కాంటెక్స్ట్లో ఏం జరుగుతుంది? ఆ సందర్భంలో ఏం జరుగుతుంది? ఒక రోగంతో పుట్టుకతో బాధపడుతున్న ఒక వ్యక్తికి స్వస్థత జరుగుతుంది. శృంగారపు దేవాలయం దగ్గర భిక్షగాడిగా ఉండి అవయవ లోపాలతో పడిపోయిన వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. ప్రజానికి ఆశ్చర్యపోయింది. చూసేసరికి వండర జరుగుతుంది. ప్రజలందరూ విస్మయం చెందారు, వాడితో సహా. వెంటనే ఫోకస్ ఎవడి మీద పడిందో తెలుసా? పేతురు యోహానుల మీద పడింది. ఎలక్ట్ అయిపోయారండి వెంటనే. మనమైతే హలో మాస్టరు నేనే చేశానని చెబుతాం. అక్కడ పెద్ద ఆయన ఆ వండర చేసింది ఎవరు అనుకుంటున్నారు? మిస్టర్ జేమ్స్ నేనే అని చెబుతాం. పేతురు విచిత్రమైన పదం వాడుతున్నాడు చూడండి. ఏమి జరిగిందని విచిత్రంగా మా ఎంకు చూస్తున్నారు, మా వైపు చూస్తున్నారు. అసలు మేమెవరు? మనుషులం అంటున్నాడు చూడండి. మా సొంత శక్తి చేతనైనను, యుక్తి చేతనైనను, మా సొంత శక్తి చేతనైనను, భక్తి చేతనైనను, భక్తి కలిగి భూమి మీద ఉండగానే పరలోకపు పౌరసత్వాన్ని సాధించిన అపోస్తులు అంటున్నారు. మా భక్తిని బట్టి ఇదేమీ జరగలేదయ్యని. మనకి ఇంత భక్తి ఉంటుంది లేదు కానీ ఎరగదీసేస్తామండి. అవునా కదా? నువ్వు ఏ భక్తుల్లో ఏ కొలమానంలో సరిపోతావు? నీతి క్రియల్లో ఎక్కడ చూసినా అన్ని మచ్చలు. మన భక్తి జీవితాన్ని ఏ విధంగా సమాజానికి చూపించామన్న మాదిరి లేని బ్రతుకులు. ఏముందండి మన బ్రతుకుల్లో? మా భక్తి లేదే. మా భక్తిని బట్టి మీరు ఏదో గొప్ప జరిగింది అనుకుంటున్నారా? మాకేదో శక్తి ఉంది అనుకుంటున్నారు. శక్తి ఉన్న పేతురే నాకు శక్తి లేదంటున్నాడు. ఏ శక్తి ఉండదు, మహాశక్తుల్లా వీలవుతుంటాం మనం. భక్తి ఉన్నవాడే నా భక్తి ఏ పాటిది అంటున్నాడు. మన భక్తి ఏ పాటిదండి వారి ముందు పెడితే? ఏ పాటిది చెప్పండి? వ్యక్తులకు పెద్ద పెట్టేస్తున్నారు. ఆ రోజు అపోస్తులను చూడండి ఏమంటున్నారు? అద్భుత కార్యం జరిగించిన వారే మమ్మల్ని చూడొద్దంటున్నారు. ఏమంటున్నారు చూడండి. మీరెందుకు మా తట్టు తేరు చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఏమంటున్నారు చూసారా? మీరెందుకయ్యా మా తట్టు చూస్తున్నారు అంటున్నాడు. ప్రసంగం అయిపోయిన వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి భక్తాజ గ్యాదర్స్ ఎవరున్నారు చెప్పండి? డయాస్ దగ్గరకు వచ్చేస్తారండి దండోపు దండాలుగా. ఎవరు చూద్దామని, ఏం చేద్దామని. చర్చికి పోయిన తర్వాత అయ్యగారు చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? ఆయన తీసుకెళ్తాడా పరలోకం? నిన్ను ఏతికి మీద ఉన్న బోధకులు తీసుకెళ్తారా నిన్ను పరలోకం? మా తట్టు చూడొద్దన్నారు.
మా తొట్టు ఎందుకు చూస్తారు? ఇంత ఘనకార్యం జరిగినా అది మా శక్తి కాదు, మా భక్తి కాదు. ఈ మహిమంతా ఎవరిదో తెలుసా? నజరేయుడైన యేసుది అంటాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఉన్నాడే, ఆ దేవుని సుతుడు ఈ భూమి మీదకి వచ్చాడు కదా, ఆయనకి సంబంధించినది ఈ మహిమ అంటున్నాడు. వండర్ చేసిన వారే మేమేం కాదన్నారండి. వండర్లో ఏముండో తండాలు చేపిస్తాం మనం. ఏం చేస్తున్నారండి? మహారాష్ట్రలో ఆ న్యూస్ విన్నప్పుడు వాపోయామండి మేమంతా, కళ్ళటి నీళ్ళు వచ్చేసాయి. నిజమే, అక్కడున్న భక్తి మన రాష్ట్రాల్లో ఉన్న భక్తి లేదు. వారు దేవుణ్ణి అనుభవిస్తున్నారు. మనకు అన్నీ తెలుసు అనుకొని వెనకడుగులు వేస్తూ పోతున్నాం, ముందుకు పోతున్నాం అనుకుంటాం. ఒక విషయం చెప్పనా, మన భక్తులు అనుకోకండి వ్యక్తుల్ని వెంబడించేవారు. బైబిల్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందో చూస్తారు ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతుంది, మీతో ఆత్మ సంబంధమైన విషయాలు నేను మాట్లాడలేకపోతున్నాను అని వాపోతున్నాడు శరసాలకు సిద్ధమైన పౌలు. ఒక ఆత్మ సంబంధమైన భావజాలం మీతో పంచుకోలేకపోతున్నాను, ఎందుకంటే మీలో ఫ్యానిజం ఉంది. ఏమనుందండి? నేను పలానా అయ్యగారు సభ్యుల్ని, నేను పలానా అయ్యగారు వెంబడిస్తాను, నేను పలానా ఆయనకు సంబంధించిన ఫాలోవర్ని అని చెబుతున్నారు కొరింథీ సంఘస్థులు. ఏమనంటున్నారు? మీలో ఒకడు నేను పౌలు వాడును, నేను అపోల్లో వాడును, మరి ఒకడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడునని చెప్పుకొనుచున్నారని. అది నా తాత్పర్యం. ఏమంటున్నాడు చూసారో? ఒక్కొక్క వ్యక్తుల్ని బట్టి వెంబడించే సమూహాలుగా మారిపోయారండి. నువ్వెవరు అయ్యా అంటే నేను పౌలుకి సంబంధించిన ఫ్యాన్ అంటాడంతే. నువ్వెవరు అయ్యా అంటే నేను పేతురు యొక్క సభ్యుని అంటాడు. నువ్వెవరు అయ్యా అంటే అపోల్లో. నువ్వెవరు అయ్యా అంటే క్రీస్తు. రకరకాలుగా సంఘాన్ని విడదీసి పడేశారండి. వ్యక్తుల్ని వెంబడించేవాడిని ఈ సందర్భంలో ఏమన్నాడు తెలుసా? ప్రకృతి సంబంధి అన్నాడు. 4వ వచనం చూడండి జాగ్రత్తగా. ఏ పెన్ ఉంటా పెన్నుతో, ఏ ఇంకు ఉంటా ఇంకుతో అండర్లైన్ చేసేసుకోండి, మర్చిపోకుండా. 4వ వచనం, నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడనని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? క్వశ్చన్ మార్క్. ఏమంటున్నాడు? వ్యక్తులను వెంబడించేవాడు ప్రకృతి సంబంధి. మనమేమనుకుంటాం? మేమే మహాభక్తులు అనుకుంటాం. అంటే ఇలా వెంబడించినంత కాలం దేవునికి అన్యాయం చేస్తాం. దేవుని ఆరాధన వేరొక వ్యక్తికి చుట్టూ పెడతామండి. జాగ్రత్త. నీ గుండెల్లో ఉన్న స్థానం అది దేవునికి సంబంధించినది. సంఘంలో ఆరాధింపబడవలసిన వాడు దేవుడు. వ్యక్తిని ఎందుకు పెడుతున్నావు? తప్పు కదా అది. దించు. గుండెల్లో ఇసాకు కూర్చుంటేనే ఊరుకోలేదు దేవుడు. గుండెల్లో ఇసాకు కూర్చుంటేనే నరికేమని చెప్పాడు, బలిపేట వెక్కించమని చెప్పాడు. సొంత కొడుకునే గుండెల్లో పెట్టుకుంటూ ఒప్పుకొని ఆ దేవుడు బయట ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి లోపల పెడితే ఊరుకుంటాడా చెప్పు? దేవుడికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వండి. సమస్త మహిమ ఘనత దేవునిది. యేసుక్రీస్తును చూస్తే సిగ్గు కలగాలండి మనకి. ఒకరోజు ఆయన పట్టుకోవడానికి సైనిక బృందాలు దిగిపోయాయి. సైనిక బృందాలు దిగేసరికి యేసుని ఐడెంటిఫై చేయడానికి ముద్దనే దాన్ని సిగ్నల్గా పెట్టుకున్నారండి వారు. అది మనం ఉంటే ఇంతమందిలో బోధకుడు ఎవరంటే సెపరేట్గా కనబడతాం మనం. ఎవరు సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం లేదు మనకు. అవునా కదా? ఆయనకి సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు? జనాలలో కలిసిపోయాడు, శిష్యుల్లో శిష్యుడిగా ఉండిపోయాడు, సహోదరులతో సహోదరుడు అయిపోయాడు. మనకెందుకంటే ప్రత్యేకతలు? ఆయన ఉన్నదా ప్రత్యేకత ఆయనకి? ఆయన గుర్తించడానికి ముద్దు అనే సిగ్నల్ పెట్టుకోవాల్సి వచ్చింది. మనకి బోధకుడు అనగానే అన్ని విధాలుగా సెపరేట్గా కనబడతామండి. అలా ఉన్నవాడిని అసలు నమ్మకండి. సహోదరులతో కలిసిపోవాలి. డయాస్ దిగిన వెంటనే అందులో ఎవడు బోధకుడో తెలియకూడదు. సహోదరులతో మమకారం ఉండాలి. ఎక్కడుందండి? హీరోని చూసినట్టు చూస్తాం మనం. తప్పు చేస్తున్నాం.
యేసుక్రీస్తును చూడు, సహోదరులతో కలిసిపోయాడు, ప్రజలతో కలిసిపోయాడు. ఆయన చూస్తే చంపడానికి వచ్చిన వారే ఎక్కడున్నారో తడుముకున్నారండి. మనలో చూస్తే ఎందుకు ఆ ప్రత్యేకత? అపోస్తుల్లో ఎవరికి ప్రత్యేకతలు లేవు, అందరూ ఒక్కలానే ఉన్నారు. విచిత్రం ఏంటో తెలుసా? పేతురుకు కూడా ఫ్యాన్స్ లేరు, పౌలుకు కూడా ఫ్యాన్స్ లేరు. మరి ఎందుకు ఈ భావాన్ని వాడుతున్నాడంటే ఆ పక్క అధ్యాయానికి వెళ్ళండి, ఏమని చెబుతున్నాడో చూడండి. 4వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మీరు మమ్మను చూసి లేఖనముల యందు రాయబడి ఉన్న సంగతులు అతిక్రమింపకూడదని నేర్చుకుని బోధకులు ఎంత అలర్ట్ అవుతున్నారండి. అదండి బోధ అంటే, అదండి అపోస్తుల పునాదంటే. మమ్మను చూసి మీరు లేఖనాలు అతిక్రమించకూడదని ఏమంటున్నాడు చూడండి. మీరు ఒకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగుకుంటున్నట్లు ఈ మాటలు మీ నిమిత్తము నా మీదను అపుల్ల మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. నిజానికంటే అపుల్లకి ఫ్యాన్స్ లేరు, పేతురికి ఫ్యాన్స్ లేరు, పౌలుకి ఫ్యాన్స్ లేరు. మీకు ఆ భావజాలం ఉందని పోలిక పెట్టి చెబుతున్నాను అంటున్నాడు. కొరింథీ సంఘస్థులు దొంగ పోస్తుల్నే రెడీ చేసుకున్నారు. కొరింథీ సంఘస్థులు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి గొప్ప సేవ చేసిన అపోస్తులు ఫ్యాన్స్ని ఎంపడబెట్టుకోలేదండి. ఒకవేళ మనం అలాంటి పరిస్థితుల్లో నేనుంటే నేను పరలోకానికి అనర్హుడను. ఒకవేళ నువ్వు వ్యక్తిని వెంబడించే వ్యక్తిగా ఉంటే దేవుని ఘనతను వాడికి ఇస్తున్నావు, నువ్వు కూడా అనర్హుడవు. బీ కేర్ఫుల్. దేవునికి ఇవ్వాల్సిన ఆరాధన దేవునిదే, వ్యక్తులకి ఇవ్వడం ఏంటండి? నా మహిమ ఎవనికి ఇవ్వనని పాత నిబంధన నుండి గొంతె తరుస్తుంటే ఏంటండి ఈ మధ్య వచ్చిన వాళ్ళంతా? దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునిదే. ఒకరోజు అన్యుడు మొట్టమొదటిసారిగా అన్యులకి సువార్త ప్రకటించడానికి పేతురు అనే ఆయనకి దర్శనం ద్వారా దేవుడు లేవనెత్తి మిద్దె మీద ప్రార్థన చేస్తున్నప్పుడు జంతువులను జీవించి చంపుకుని తినవయ్యా పేతురు అని దేవుడు దర్శనంలో మాట్లాడుతున్నప్పుడు పేతురుకు అర్థం కాలేదు. ఆది నుండి ధర్మశాస్త్రం దగ్గర నుండి ఎందుకు జంతువులు తినొద్దన్నాడు, పలానా జంతువులు తినాలి, పలానా జంతువులు తినాలని ఎందుకు ఆ ప్రత్యేకత పెట్టాడు? పేతురికి దర్శనం వచ్చేంత వరకు అర్థం కాలేదు క్రొత్త నిబంధనలో. ఎందుకు ఆ ప్రత్యేకత సాదృశ్యంగా జీవించాడో తెలుసా? ఈ తిండిలోనే మిమ్మల్ని ప్రత్యేకత జీవిస్తున్నానంటే భవిష్యత్ కాలంలో మీతో కలవని జనాంగాన్ని మీతో కలపబోతున్నాను. ఇది జగత్తు పునాది వేయబడక ముందు ఉన్న దైవ మర్మం అన్నట్టు. ఆ మర్మము నీకు దర్శనంగా జీవిస్తున్నాను. ఇదిగో అన్యజనులు మీతో అంటుకట్టబడబోతున్నారు. ఎలవయ్యా పేతురు అని దర్శనం ద్వారా పేతురుని లేవనెత్తినప్పుడు పేతురు బయలుదేరిపోయాడు. కొర్నేలు ఇంటికి మొట్టమొదటిసారిగా అన్యులకు సువార్త ప్రకటించినది పౌలు కన్నా ముందు పేతురు. అన్యుడికి సువార్త ప్రకటించడానికి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మనలాగా వ్యవహరించాడు కొర్నేలు. ఏమంటున్నాడు చూడండి, 10వ అధ్యాయం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. కొర్నేలు ఏమంటున్నాడు చూడండి, 25వ వచనం నుండి. పేతురు లోపలికి రాగా కొర్నేలు అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసిన. ఏం చేశాడట? కొర్నేలు లోపలికి పేతురు రాగానే కొర్నేలు ఏం చేస్తున్నాడంటే పాదాల మీద పడి నమస్కారం చేస్తున్నాడట. మనమైతే గాడ్ బ్లెస్ యూ నాన్న అంటాం, వెరీ గుడ్ రా అంటాం, అలానేనా అంటాం. కానీ పేతురు అలా అలా ఏమంటున్నాడు చూడండి. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తును. సహోదరుడా కొర్నేలు, నేను మనుషుడినేనయ్యా. నువ్వు నాకు ఒంగొంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు, నాకేదో గౌరవం ఇచ్చి పెద్దపీట వేయాల్సిన అవసరం లేదు. నేను నీతో కలిసిన వాడును, నీలాంటి వాడిని. మన మనుషులు మనం ఆరాధించవలసిన దైవం సింహాసనం మీద ఉంది. అది తెలియజేయడానికి నీ దగ్గరకు వచ్చానయ్యా. ఆది సంఘం మొట్టమొదటిసారిగా భూమి మీద పునాదులు వేయడానికి బయలుదేరుతున్నప్పుడే ఘనతను కోరుకోలేకపోయారండి. వారే మాకు ఈ ఘనతలు వద్దు అన్నారు. మనకెందుకండి ఘనతలు? మనకెందుకు చెప్పండి? పేతురు వద్దంటున్నాడు.
పేతురు నాది కాదంటున్నాడు, పౌలు వ్యక్తులను వెంబడించొద్దు అంటున్నాడు, వ్యక్తులకి వర్షిపోద్దు అంటున్నాడండి. మరి దేవుని ఎలా ఆరాధించాలయ్యా? ఆత్మతోనూ సత్యముతోనూ. ఎన్నరమైన దేవునితో కనెక్ట్ అవ్వాలి, లోనున్నవాడు దేవునితో కనెక్ట్ అవ్వాలి, అప్పుడు వర్షిప్ జరుగుద్ది. లోనున్నవాడు దేవునితో మమేకం అవ్వాలి. లోపల ఎవరినో మనం కూర్చోబెడితే దేవుడు బయట నిలబెడతాడండి. బయట నిలబడి తలుపునద్ద నిలబడి తట్టుచూనే ఉంటాడు సంఘాల ఎలుపులకు పోయి. ఈరోజు అలానే ఉన్నాయి కదండి సంఘాలన్నీ. ఇంత గొప్ప దర్శనం చూస్తున్న పేతురు కానీ, ఇంత గొప్ప దర్శనం చూస్తున్న పౌలు కానీ ఎక్కడా ఒక వ్యక్తిని కూడా మమ్మల్ని వెంబడించండి అని కోరుకోలేదు. ఒకవేళ అలా జరిగితే ఆది సంఘంలో 3000 మంది పైసిలుక వీరంతా ప్రకృతి సంబంధులు అయిపోతారు, వీరు దైవ సంబంధులు అయ్యారు. దినదినం దేవునికి దగ్గర చేశారు, దినదినం వారిని వారు మరుగు చేసుకున్నారు, ప్రజలతో మమేకమైపోయారు, కలిసిపోయారు. యేసుక్రీస్తు అలానే కలిసిపోయాడండి. శిష్యులతో కలిసి తిరిగేవాడు, శిష్యులతో కలిసి కూర్చునేవాడు, శిష్యులతో కలిసి భోజనం చేసేవాడు, శిష్యుల మధ్య ఉండేవాడు. పేతురు కానీ యోహాను కానీ అదే భావజాలం తెలియజేసి, ఇదిగో ఈ చేతులేమి తాకే, ఈ కళ్ళతో మేము చూసాం, ఈ కనులతో మేము మాట్లాడాం, ఈ నోరుతో మాట్లాడాం, మా మధ్యనున్న ఆ ప్రభువు ఈరోజు మహాశక్తిగా నిలబడ్డాడని వాపోతుంటారు. అంటే భూమి మీద బ్రతుకున్నంత కాలం సువార్తకు పునాదైన యేసుక్రీస్తే ఎక్కడా తనను తాను మహిమ పరుచుకోవడానికి ఇష్టపడలేదు. ఎల్లప్పుడూ ఆ మహిమ దేవునికే చెందాలి. మరొక సందర్భం చూడండి, ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను యేసును గురించి సాక్ష్యము చెప్పు, సహోదరులతోను సహదాసుడను దేవునికే నమస్కారము చేయము, యేసును గురించిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. ఏ విధంగా ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం దేవదూతల కన్నా తక్కువ వారు మనం, అవునా కదా? ఏ విధంగా మనం చూసిన హెబ్రీ పత్రిక ప్రకారం అంటుంటాడు, దేవదూతల కంటే కొంచెం తక్కువ వారు అండి భూమి మీద ఉన్నంత కాలం. దేవదూత అంటుంది, పేతురు యోహాను దర్శనంలో వాపోతూ ఆ దర్శనానికి విస్మయం చెందిన యోహాను పాదాల మీద పడుతున్నాడు. ఎవరి పాదాల మీద? దేవదూత పాదాల మీద. చాలామంది ఈ సందర్భాన్ని తీసుకొని ఆయన రాబోతున్న ఏలి అని చెప్పాడే, ఆయన ఎవరో కాదు, బ్రహ్మం అని చెబుతారు. ఇది బ్రహ్మం కాదు, ఇది దేవదూత. దేవదూత అంటుంది, నా కాళ్ళ మీద పడుతున్నావేంటి, నా కాళ్ళ మీద పడుతున్నావేంటి? నేను మీకు సేవ చేయడానికి, యేసుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి సహదాసుడను. సహదాసుడను. ఇంకా క్లారిటీ కావాలంటే ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మరలా రిపీట్ అవుతుంది. 8-9 వచనాలు. యోహానను నేను ఈ సంగతులు వినివాడును చూసినవాడును, నేను విని చూసినప్పుడు నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొన వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. సమస్త మహిమ ఘనత దేవునికే చెందాలని దేవదూతలే వద్దన్నాయండి. దేవదూతలే ఘనత మాకొద్దు అన్నాయి. దేవదూతల కన్నా తక్కువ వారు మనం ఈ భూమి మీద. దేవదూతల కన్నా ఘనతలో తక్కువవారు. దేవదూత ఎంత గొప్పదో తెలుసా? ఒక్కసారి అది సీన్లోకి దిగిందంటే ఫిగర్ ఎంతో తెలిసి హిజ్కియా కాలంలో 180,000 మంది ఒక్క రాత్రుల్లో చంపబడేసింది. 180,000 మందిని ఒక్క రాత్రుల్లో మట్టి కరిపించిన అలాంటి మహాశక్తి కలిగిన ఈ దేవదూతలు ఏమంటున్నాయి తెలుసా? మేము సామాన్యులమయ్యా, మీకు దాసులు అంటున్నాయి. ఈ మహిమంతా దేవునికి చెందాలి. దేవదూతలు వద్దన్నాయి, అపోస్తులు వద్దంటున్నారు. ఆది సంఘంలో అగ్రగణ్యులుగా ఉన్నవారు ఎవరు?
మనుషుల దగ్గర నుండి ఘనతలు కోరుకోలేదు. ఒకరోజు పౌలు తన సహోదరుడైన మిగిలిన సహోదరుడై వారిని తీసుకుని దీపానికి పోయి ఆరాధన జరిగించడానికి, వారిని క్రీస్తు మహిమలోనికి తేవడానికి ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. అది చూసి ముగించుకుంది. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 11వ వచనం నుండి, జన సమూహములు పౌలు చేసిన దానిని చూసి దేవతలు మనుష్య రూపము దార్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు దుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి ఎర్మే అనియు పేరు పెట్టిరి. పట్నమునకు ఎదురుగా ఉన్న దుపతి యొక్క పూజారి ఎడ్లను, పూదండలను, అండర్లైన్ పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహములతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. అపోస్తులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహముల్లోనికి స్వరపడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. వారు చేసిన అద్భుత కార్యానికి ఏం తీసుకొచ్చారు? దండలు, ఎద్దులను వధించి తీసుకొచ్చేస్తున్నారండి. ఎద్దులను వధించారు, దండలు తీసుకొచ్చి మెడలో వేయాలనుకున్నారు, పూజ చేసేయాలనుకున్నారు. మానవ రూపాన్ని దాల్చిన దైవాలు అన్నారు. వారేమన్నారు తెలుసా? వస్త్రాలు జింపుకొని మీలాంటి నరులమయ్యా అన్నారు. ఆ రోజు సన్మానాలు చేస్తుంటే వస్త్రాలు దించేసుకున్నారు. ఈరోజు సన్మానాలు చేస్తారంటే కొత్త డ్రెస్ కొనుక్కొని వస్తాం మనం. ఏ కాదా చెప్పండి? కాని మాట ఏదన్నా అన్నా నేను చెప్పండి. ఆ రోజు సన్మానాలు చేస్తుంటే వద్దు, ఏ విధముగాను ఏ సమస్తమైన ఏ కార్యముల్లోని ఈ ఘనత దేవునికి చెందాలి, మాకు వద్దయ్యా అన్నారండి. నన్ను అడిగితే బోధకుడు కరెక్ట్గా ఉంటే కింద ఉన్న వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటారండి. వాడు సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతేనే కింద ఉన్న వారందరూ చెడిపోతాడు. ఈడు ఏసాలు వేసాడు అనుకోండి, కింద ఉన్నవాడు కూడా ఏసాలు వేస్తాడు. బ్రతుకు మాధురిలో లేనప్పుడు ఎంత బోధ చేసినా అది వ్యర్థమైపోతుందండి. వేస్ట్, కొలాప్స్, పనికి రాదు, మనం మార్చలేం. తిమోతి ఎలా వెంబడించాడో తెలుసా? పౌలుని తనను చూశాడట. మొట్టమొదట పౌలుని బాగా అబ్జర్వ్ చేశాడట. మొదట పౌలుని గమనించిన తర్వాత, రోస్త్రాలో జరుగుతున్న భయంకరమైన కార్యాలు గమనించిన తర్వాత, అప్పుడు తన శ్రమ బాధను అన్నీ గమనించిన తర్వాత పౌలు భక్తిగా ఆకర్షింపబడి అప్పుడు ఆ సువార్తను వినడానికి మనసును స్థిరపరుచుకున్నాడు. ముందు ప్రజలు, వ్యక్తుల క్యారెక్టర్ చూస్తారు. అక్కడేనండి మన సాక్ష్యం ఇవ్వాలి. ఎక్కువ మంది ఒక డౌట్ అడుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నవారు, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు సువార్త ప్రకటన చేయకూడదు కదండి, అది రాజ్యాంగ ఉల్లంఘన కదా, అలా చెబితే మన మీదకి తిరగబడతారు కదా, మరి సువార్త ఎలా చేయాలని అంటారు. ఎలా చేయడం ఏంటి? నీ బ్రతుకే ఒక సువార్త. ప్రత్యేకించి బైబిల్ తెరిచి చెప్పాల్సినంత అవసరం లేదు. ఎలా సువార్త చేయాలంటే మన బ్రతుకే సువార్త. మనం చూస్తేనే అర్థం కావాలి. ఏంటంటే వీడు ఇలా ఉంటాడు, వాడు క్రైస్తవుడు అలానే ఉంటాడు. ఏంటంటే వీడి స్వభావం అందరికీ డిఫరెంట్గా ఉంటుంది, ప్రత్యేకంగా. వీడెందుకు ఇంత ప్రతి దానిలో కలవకుండా ప్రత్యేకంగా నిలబడుతున్నాడు? సువార్త అదే సువార్త. దానినే ప్రకటన చేయాలి. అక్కడ దేవుని మహిమపరచబడతాడయ్యా. మన బ్రతుకు ద్వారా సువార్త, మన చేస్తున్న పనుల ద్వారా సువార్త వ్యక్తులకి దగ్గరగా జరిగామనుకోండి, వాడి శాస్త్రాలన్నీ మనకు వచ్చేస్తాయి. మీరు ఎక్కువ మందిని గమనించండి. కావాలంటే ఏ బోధకుని వెంబడిస్తున్నవారు ఆ బోధకులు అతని స్టైల్లోనే మాట్లాడతారు. మీరు గమనించండి కావాలంటే. ఏ కాదా? అవును. బ్రహ్మని వెంబడించిన వారు బ్రహ్మంలాగా మాట్లాడతారు. ఎవరు ఏ వ్యక్తుల్ని వెంబడిస్తే ఆ వ్యక్తుల్లాగా, అంటే అతని ప్రభావం మన మీద పడిపోతుంది. అక్కడే మనకు అర్థం కావాలి. వద్దది, అది మంచిది కాదు. అది వ్యక్తిని వెంబడిస్తున్నప్పుడు వాడు మనకు తెలియకుండానే మనం లోపరుచుకుంటాడండి. దేవుని వెంబడించు, దేవునికి దగ్గర జరుగు, మన బ్రతుకు వెలుగులతో నింపబడుతుంది. మన పాపపు స్థితి మనకు అర్థమవుతుంది. భలే ఉంటుందండి జీవితం. దేవుణ్ణి సమాజానికి బ్రతుకులో జీవించవచ్చు. బీ కేర్ఫుల్. ప్రతి పరిస్థితుల్లో దేవుడే సమస్త మహిమ ఘనతకు అర్హుడు. మనం నరులము.
దేవుణ్ణి ఆరాధించాలి, మనిషిని ప్రేమించాలి. అదే క్లారిటీ. మిగిలినది ఏది చేసినా భక్తిలో మోసపోతాం. దేవుని చిత్తమైతే మరొకసారి మాట్లాడుకుందాం. అనే ద్వారా ఇంకా మాటలు విందాం. ప్రార్థన చేసుకుందాం.